టైటిల్ ఏంటంటే రేవంత్ రెడ్డి పెట్టే ప్రతి సభ కూడా కేసీఆర్కు ప్రేమతోనే అనిపించింది. అందుకే కేసీఆర్కు ప్రేమతో రేవంత్ రెడ్డి సభలు. ఎందుకు ఈ మాట అంటున్నంటే వాస్తవానికి కేసీఆర్ దిగిపోయి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలకు వెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇంకా రేపో మాపో 2 సంవత్సరాలు నిండా పడతాయి. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే ఈ రాష్ట్రంలో ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రుడు అన్న ఒక భ్రమలో బతున్నాడు, భయపడుతున్నాడు ఎక్కడ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని. అంటే సంతోషంగా లేడనిపించింది నాకు. అరే ఇంత జరుగుతుంది, 2 సంవత్సరాలు అయిండు, అదృష్టము దురదృష్టము ముఖ్యమంత్రి అయిండు, ఇక కష్టము నష్టము నడిపిస్తున్నాడు. కానీ నడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డికి ఇంకా తనకు తాను నేను ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ రావట్లేదు. ఇంకా నేను ప్రతిపక్షాలనే ఉన్నా అన్నట్టుగా బతుకుతున్నాడు. ఆయన వ్యవహార శైలి కూడా గట్లనే కనిపిస్తున్నది. మరి కేసీఆర్కి ఏం ప్రేమతో అంటే రేవంత్ రెడ్డి గత 24 నెలలుగా ఏడ సభ పెట్టినా కేసీఆర్ పేరెత్తకుండా నాకు తెలిసి సభ లేదు. కేసీఆర్ పేరెత్తకుండా, కేసీఆర్ని తిట్టకుండా, కేసీఆర్ పైన 4 మాట్లాడకుండా అసలు ఆ సభ క్లోజ్ కాదు. కానీ 24 నెలలుగా కేసీఆర్ ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి పేరెత్తినాక నేను చూడలే. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా అసలు సంబోధించినట్టు కూడా నేను చూడలే. మరి కేసీఆర్ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. మరి కేసీఆర్ కొట్లాడాలి రేవంత్ రెడ్డితో కొట్లాడి ప్రజల్లో తన పైన వ్యతిరేకత తీసుకొచ్చి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయాలి. కానీ కేసీఆర్ ఏమో సైలెంట్గా ఉంటాడు. ఇక రేవంత్ రెడ్డి ఏమో 24 గంటలు కేసీఆర్ పేరెత్తి కేసీఆర్ కోసే బతున్నట్టుగా ఉన్నది వ్యవస్థ. మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా కోట్ల మంది ప్రజలు మరి నాకు ఓటేసారు, వాళ్ళందరూ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, తద్వారా ఈ రాష్ట్రంలో మరొక 5 సంవత్సరాలు గెలవాలనుకుంటున్నారు. ఆయన ఆ ప్రయత్నం చేయాలి. అంటే ఏమన్నా డెవలప్మెంట్ చేసి ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలు మెప్పించి ఇగో మీ అన్న రేవంత్ అన్నకి ఇవన్నీ మంచి పనులు చేసినని నమ్మించాలి. కానీ మంచి పనులు చేసింది ఏమీ లేదు కాబట్టి, అభివృద్ధి కూడా చేసింది ఏమీ లేదు కాబట్టి కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బతాడు. సో అంతమించి ఇంకా నాకేం అనిపిస్తలేదు. సో అందుకే మరి రేవంత్ సభలు కేసీఆర్కు ప్రేమతో మరి ఈ రోజు కూడా కేసీఆర్ని తిట్టిండు. ఈ రోజు కూడా కేసీఆర్ పైన ప్రేమ ఉన్నది. నచ్చింది నాకైతే ఈ ప్రేమ, ఉండాల్సిందే కూడా. సో ముఖ్యమంత్రి గారికి ఇంకా ఏం రాసిండు ఒకసారి చూడరా. V6 పత్రిక ఈవినింగ్ న్యూస్ ఇది. రేపు పొద్దుగాల మనందరికీ పొద్దుగాల ఇంత పెద్ద అక్షరాలతో రాస్తారు, బా రేవంత్ రెడ్డి కేసీఆర్ని పొడిచేసిండు, పిక్కేసిండు, ఇంకేమైనా రాస్తారు. కానీ వాస్తవ విషయం వేరే ఉన్నది. ఇగో బీఆర్ఎస్కు కేటీఆర్ఏ గుదిబండట. ఆ గుదిబండ ఉన్నంత కాలం ఆ పార్టీ లేవదట. తెలంగాణను పీక్క తిన్నా మీ ఆశ తీరలేదా అని చెప్పేసి అన్నాడు. SLBC టన్నెల్లో 8 మంది చనిపోతే మామాళ్ళు డ్యాన్సులు చేసిండ్రు అంటుండు. SLBC డిండి ప్రాజెక్టులు పూర్తి చేసి తీర్థమంటుండు. గిరిజనుల మధ్య కొట్లాట పెట్టే కుట్రలు జరుగుతున్నాయి అంటుండు. దేవరకొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా కలవకుర్తి, మా రేవంత్ అన్న కలవకుర్తి నుంచి గట్టి 50 కిలోమీటర్ల దూరంలో దేవరకొండ నియోజకవర్గం ఉంటుంది. బాలు నాయక్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయ్యా నల్గొండ జిల్లాలో సభ పెట్టింది. నల్గొండలో బీసీలను ఇట్లా ఉచ్చబోసి కొట్టినందుకు, బీసీ బిడ్డను అవమానించినందుకు. ఇంకోటి పొద్దుగాల మీరు ఒక వార్త నేను చెప్తా, మర్చిపోయినా. ఏదో ఒక పేపర్లో మనకి యాడ్ వచ్చింది, మనం మార్నింగ్ చూసినాం. ఆ యాడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఆయన ఉండాలి, ఆయన లేడు, మిస్ అయ్యిండు. ఏ పేపర్ అని నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఒకసారి చూద్దాం. విషయం ఏంటంటే కోమారెడ్డి వెంకరెడ్డి అనే వ్యక్తి అసలు ఎక్కడా కూడా బీసీల్ని జీర్ణించుకునే పరిస్థితి లేడు. ఫోటో వేయడానికి కూడా ఇష్టం లేక ఆయన ఫోటోని ఇది చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. పొద్దుగాల నల్గొండ సభకు రేవంత్ రెడ్డి వస్తున్న అంశం పైన ఏదో ఇంతసేపు వస్తుంది. ఒక్క నిమిషం, ఇందులో ఇట్లా ఏమైనా రాసిందా? నాకు తెలిసి ఈయన ఏం రాయలే, ఈయన ఫస్ట్ పేజీలో ఉన్నది, ఇది కాదు. ఒక్క నిమిషం, అది చూపించాలి. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు పోయింది కదా, మరి మా నల్గొండలకు జర రోషం అయితే తక్కువ అయింది అనిపించింది నాకు. అందుకే అది చూపించినాక రోషం గురించి మాట్లాడదాం అనుకున్నా. ఇదేనా కాదా? రావట్లేదు. మన రాధాకృష్ణకి ఏమైనా అయిందా? సర్లే లైట్ తీసుకుందాం, అది రావట్లేదు. కానీ
మ్యాటర్ ఏంటంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారు డిసిసి అధ్యక్షులుగా నల్గొండ జిల్లా అంటే అందరు వస్తారు దాంట్లో. నల్గొండ జిల్లాకు పున్నా కైలాస్ నేత అని ఒక బీసీ బిడ్డని పెట్టిరు. ఈయన గారి ప్రభుత్వంలో ఆ నల్గొండ జిల్లాలో బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకే ఉచ్చవచ్చి కొట్టారు. అది వేరే విషయం అనుకోరి. ఇక మరి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉన్న బీసీలు పున్నా కైలాస్ నేత బొమ్మ ఎక్కపోయినా సరే మీటింగ్ పోయి నారాయణ మీటింగ్కి మీకెక్కడ సిగ్గి మీకు వస్తారు ఇంకా. కానీ ఇలా ఒక బిడ్డ చనిపోయి అంత్యక్రియలు కూడా అయిపోయినాయి, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయింది. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్ని జరిగినా మాకు రాదులేదు, అది వేరే విషయం. ఇక మా అన్నగారు అయితే నల్గొండ జిల్లాలో మాట్లాడి ఫస్ట్ పాయింట్ ఎస్ఎల్బిసి కంప్లీట్ చేస్తా, తర్వాత ఇంకేంది 8 మంది శవాలు అందులో చనిపోతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ అంట పండగ చేసుకురంట. మరి పండగ చేసుకునేంత కాడికి ఎవరు అంటే చూసిరు. చెట్టు గుద్ది చచ్చిపోయింది ఎట్లా, నీళ్లు వాటర్ కలిసిన వాళ్ళు ఎట్లా, ఇవన్నీ ప్రజలు చూసిరు. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఒక వాక్యాన్ని ఇక్కడ తిప్పేసిరు మొత్తం. మనం పెట్టిన టైటిల్ ఇక్కడ మ్యాచ్ కావాలి కదా. మరి నీ టైటిల్ మహేష్ కేసీఆర్కు ప్రేమతోనే వెచ్చిండు సవాలను నువ్వంటివి, ఇక్కడ కేసీఆర్ పేరే అని నేను అనుకుంటారు. అన్న ఒక మాట చెప్పిండు, ఏమనంటే కేసీఆర్ నంట ప్రజలు శిక్షించారంట, ఫామ్ హౌస్లో వండబెట్టంట, ఇక మిగిలింది దేవుడు శిక్షించాల్సిందే ఉందంట. ఈ మాటకు అర్థం ఏందని మీరు చెప్పురు కామెంట్ సెక్షన్లో. నాకైతే ఒకటి అర్థమైంది, అంటే కేసీఆర్ను ముఖ్యమంత్రిగా దించి ప్రజలు శిక్ష పెట్టరు, కేసీఆర్ చంపేది ఒకటి దేవుడు మిగిలిచిండు, కేసీఆర్ చంపితే అయిపోతుంది అని చెప్పేసి ఇంత చండాలమైన మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడిండు. మళ్ళీ ఎందుకు మాట్లాడిన అనుకుంటు సందర్భం కూడా పొద్దుగాల మనం పేపర్ చూసినప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చింది. కేసీఆర్ ఒక సర్పంచ్లని ఆ ఎర్రబెల్లి సరౌండింగ్లో ఉన్న సర్పంచ్లు ఏకగ్రీవం అయితే కలం పిలిపించుకొని 4 నిమిషాలు మాట్లాడి మనకు మంచి రోజులు వస్తున్నాయి, రేపు మన ప్రభుత్వం వస్తున్నాడు, ఎక్కడ రేవంత్ రెడ్డి పేరెత్తలే, లేదు కేసీఆర్ మంచిగా అంటారు రేవంత్ రెడ్డి మంచి పరిపాలిస్తలేడు అనలే, లేదు కాంగ్రెస్ పదమే ఎత్తలే. అయినా సరే ముసలాయన నోరు తెరవకపోతుంది వస్తాను, నోరు తెస్తే మనం ఉంటాడో పీక్తాడో తెలియదు, అది కూడా తెలియదు నాకు. సో కేసీఆర్ పేరెత్తకపోయినా సరే ఇలా కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టిండు. నువ్వు మీటింగ్ పోయింది ఏంటి, ప్రజాపాలన వజ్రోత్సవాలు మందిని ముంచి ఉత్సవాలు ఏదో పెట్టింది. ఆడికి పోయి 24 నెలల్లో ఏం డెవలప్మెంట్ చేసినాం, తద్వారా ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, నేను నల్గొండ జిల్లాకి ఏం చేసినాం, మరి రైతు బంధు నిధులు కరెంటు ఇంకేమన్నా పథకాలు 6 గ్యారంటీలు ఏమైనా ఇచ్చినామని దాని మీద మాట్లాడాలి. విజయోత్సవం అంటే వాస్తవానికి కేసీఆర్ సాగు కోరుకుంటా పెడతాడ మీటింగ్లో. ఇంకోటి మరి ఈ మునగాడి అలా బీసీ అని ఎగిరి పడు ఇంత పొడుగు 6 ఫీట్లు ఎగిరిండు. మరి ఇప్పుడు బీసీలో పేరెత్తలేడేమో ఒక్క మీటింగ్ అన్నా, ఒక్క మీటింగ్లో పోయన్నా మాకు బీసీల పైన చిత్తశుద్ధి ఉందని ఒక్క రోజు అన్న అంటలేడండి. ఎందుకు ధైర్యం చచ్చిపోయిందా, సాగు చచ్చిందా? ధైర్యం ఉన్న మునగాడే తనాలి కదా. కేసీఆర్ ఇంటడమే లక్ష్యంగా పెట్టుకొని మీటింగ్లు పెడతాడు. ఇంకోటి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాక పెడుతుండు, ఎన్నికల కోడ్ ఉన్నది, ఎన్నికల సంఘాలను దప్చుకు తింటాను పంతాను, ఏం సైలెంట్ పట్టించుకునే మాడేలేడిగా. అయితే ఇంకేంది డిండి ప్రాజెక్ట్ కదండి, అది ఎస్ఎల్బిసి సంగతి చెప్తే పొడుగు అవుతుంది. ఎస్ఎల్బిసిలో ఓ ఇటుక కూడా వికలేడు, నా భాషలో చెప్పంటే ఎస్ఎల్బిసిలో ఒక ఇటుక కూడా వికలేడు రేవంత్ రెడ్డి. డైలాగ్ చెప్తాడు, ఎంతైనా చెప్తాడు, దానికి ఏం టెన్షన్ లేదు. కానీ అందులో ఒక ఇటుక కూడా చక్కగా వీకెళ్ళాడు. నేను కొడతా, నేను అయిపోగొడతా అంటుండు. సరే ఇయో వెనకట్లా ఓ సామెత ఉన్నది, ఫస్ట్ గూట్లో ఉన్నది వీక్తే, గూట్లో ఉన్నదే వీకినోడు ఏట్లో ఉన్నది కూడా పోరా అంటారు. గూట్లో ఉన్నది వీకెళ్ళి అంటే ఏట్లో ఉన్నది వీక్ తనమేనంటే వినాసం ఉంటాడు. ఎందుకంటే ఎస్ఎల్బిసిలో చనిపోయిన శవాలను తీయాలి, ఇంతవరకు శవాలనే బొక్కలు కూడా లేవు ఇప్పుడు, అల్లా కుళ్ళిపోవచ్చు అలాని. ఇసవంటి ముఖ్యమంత్రి అట ఈయనట ఎస్ఎల్బిసి అయిపోవద్దట. ఎస్ఎల్బిసి అయిపోవడంటే అల్లా ఆ శవాలు తీయాలి కదా, మరి ఆ శవాలు తీస్తే కదా అయిపోయేది. శవాలు తీయలేని పీకెళ్ళాడంటే ఈయనట ఎస్ఎల్బిసి అయిపోవచ్చాట, ఈయన ఉద్ధరిస్తాట. రేపు నల్గొండ జిల్లాలో ఓట్లు వేయరు, మనకెక్కడ సిగ్గి ఓటు వేయరు, మరి తప్పేం లేదు, వేయాలి కూడా. ఇగో ఇక్కడ ఇటు కూడా మాట్లాడి చూడగా కేసీఆర్ రోడ్డుపైకి లాగింది కేటీఆర్ హరీష్ రావు, వారిద్దరే ఆయన కొంప ముంచుతారు. ఇగో డబ్బులు ఇందిరమ్మ ఇండ్లపై చర్చకు సిద్ధమా అంటుంది.
చర్చ. మరి 10 సంవత్సరాల ఆల పరిపాలన, 2 సంవత్సరాలు నీ పరిపాలన, ప్రజలు ఎందుకో గ్రామ పంచాయతీలలో కూర్చొని చర్చలు పెట్టుకొని ఏడు దోషుల మన్నెత్తి పోస్తుంటేమి? నీ పరిపాలన అంత గొప్పగానే ఉంది కదా, నువ్వు అన్నట్టు మంచిగానే ఉంది కదా, ఎందుకు మనకు ఏడు దోషుల మన్నెత్తి పోసి తిడుతురు సాపిస్తురు జనాలు? దాని సమాధానం ఉండదు మన కాడ, మన దగ్గర సమాధానం లేదు, అది వేరే విషయం. రేవంత్ అన్నకి ఇవన్నీ జరుగుతున్నాయి. లైవ్ ఏమైనా స్ట్రక్ అవుతుందనే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టు కొడుతున్నది. ఇంకేమన్నా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళంట. సన్న బియ్యం దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారాట. ఎస్టీ రిజర్వేషన్ పై కొందరు కుట్రలు చేస్తారట. ఇంకా ఎస్టీల కాడి వేయండి, ఇంకా ఏ బీసీలకు వీకి కట్టలు కట్టిన ఎస్టీల కాడి వేయండు. ఎస్టీనా ఎస్సీ రిజర్వేషన్ అయిపోయింది, ఎస్టీ రిజర్వేషన్ అయిపోయింది. గ్రామ పంచాయతీలు మొత్తం ఉద్ధరిస్తున్నాయి. మాకే ఓటేరాను చెప్తావు, నీ నోరికే మొక్కాలి. నీకు సిగ్గు లేకపోతే మాకన్నా ఉండాలి ఇంటానికన్నా. సో మాకైతే అనిపిస్తుంది కొంచెమైనా. రేవంత్ రెడ్డి ఈ మీటింగు వెనకాల ఎన్ని పైసలు ఖర్చు నాకు తెలియదు, కానీ స్థానిక ఎన్నికల్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారో అని ఒక అదురులో వస్తుడు. తిండి తింటున్నో ముఖం మొత్తం పిక్క పోయింది, కళ్ళు మొత్తం గుంతలు పోయినాయి. అదురుకే పుసుక్కున్న కేసీఆర్ ఓటేస్తే నా పరువు ఏం కావాలి, నజ్జత ఏం కావాలి? గింత పిరికోడట ఈయనట. ఎస్ఎల్బిసి కట్టి దిండి కట్టి అన్ని కట్టి నాకు ఓటేయరంటాను. మరి 20 ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు మిగిలిందా? ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్లలో 10 పైసలు పని చేయనుడు 3 ఏళ్లలో 90 పైసలు పని చేస్తాడా? నమ్ముతారా ప్రజలు? నమ్మాలి కదా, ప్రజలు నమ్మితేనే కదా ఇదంతా జరిగేది. సో ప్రజలు ఏం బేరేది వేసుకున్నారే? 2 ఏళ్లలో అడుగు వీకరణుడు, చనిపోయిన శవాలు తీయనుడు వీడెట్లా కంప్లీట్ చేస్తారు అనుకుంటారు కదా గ్రామాల ప్రజలు. అది రేవంత్ రెడ్డికే తెలియాలి, ఇంకా ఆయనకే మొక్కాలి. సో కేసీఆర్ని తిట్టిన ముచ్చట్లు ఇక్కడ రాయలేదు, రేపు పొద్దుగా రాస్తారు. మీరు తిట్టిండు బండబూతులు. ఇక కేసీఆర్ సాగుపోకుండా ఇక ముసలాయన అంటాడు మాదే ప్రభుత్వం వస్తా అంటుండు. మరి నువ్వేమైనా ఒడితే కదా అలా ప్రభుత్వం రాకుండా ఉండడానికి. నువ్వు చక్కగా పరిపాలిస్తే ప్రజలు కేసీఆర్ కోరుకోరు. నువ్వే చెప్తుటివి, నన్ను కోసుక తిన్నా పైసలు లేవు, నన్ను చంపినా పైసలు లేవు, ఏం చేస్తారు? నన్ను చంపుతారా, కోసుకొని తింటారా? ఇంత పనికి మన డైలాగ్ నువ్వే మాట్లాడుతున్నావు. ఇక రాజు కోరుకుంది కదే, మరి ప్రజలు ఇచ్చింది కదా అన్నట్టు మేము కూడా కదే ఇస్తామని చూస్తున్నాం. ఇది మరి రేవంత్ రెడ్డి గారు సభలు పెట్టేది స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఓట్ల కోసం ఎన్నికల కమిషన్ ఉల్లంఘనను చేసిండు, అయిపోయింది. సభలలో పోయి మాట్లాడేది కేసీఆర్ నిలుతానికి పోతానికి, అంతే. ఆయన సభ పేరు ఏం పేరంటే మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవ సభలు. అక్కడ విజయమేమో కానీ ఇక శాపనార్థాలు వస్తున్నాయి, అంతే. దీని పేరు ప్రజా పరిపాలన. మీకు నచ్చితే మీరు కూడా ఉండరు, పరిపాలన తప్పేం లేదు.